నాగలుడు. ఎంత కర్కోటక నాగైనా సరే నీ నాగస్త్రం ఎనగానే నీ గులాబైపోయి నీ ఇంటి మీద వచ్చేసిందే. మావోయ్ తొందరపడి దీని కూరలు పీకతో యమ కోపంలో ఉంది. 2 గుడ్లు తినిపించి ఆ తర్వాత పీకాయి. ఓ సార్, మీ అమ్మా నాయన చచ్చిపోయిన తర్వాత పసిగుడ్డోడివి నా దగ్గరే పెరిగి నా దగ్గరే ఇద్దులు నేర్చుకుని గుడ్డొచ్చి పిల్ల ఎక్కిరించినట్టు నాకే కథలు తిప్పుతున్నావా? ఈశ్వరయ్య, ఓ ఈశ్వరయ్య, నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఏంటి అయ్యగారు, ఈ ఎస్టేట్ మూసి 6 నెలలైంది. మా బతుకులో పావులను ఆడించుకుంటూ బతకాల్సిందేనా? ఒరే వేనన్నా, బాధపడకు, మీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఎస్టేట్ ను కన్నా ఓనర్ గారు వచ్చేస్తున్నారు. ఈ బండరాడతో ఉన్న ఎస్టేట్ ని టీకూడ్ ఎస్టేట్ గా మార్చబోతున్నారు. 2 రోజుల్లో వచ్చేస్తున్నారా? చల్లని కబురు చెప్పారు అయ్య గారు. అవునీశ్వరయ్య, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆయన గారు వచ్చేటప్పటికి బంగ్లా పరిశుభ్రంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. ఓ గౌతమి, నువ్వా? చూస్తాన్నాళ్ళయింది, బాగున్నావా? చార్నాలు కాదు అంకుల్, చాలా కాలం అవుతుందని చెప్పండి. దగ్గర 5 years అవుతుంది. అంకుల్, రజనీ యూఎస్ నుండి వచ్చాడని తెలిసింది. షూస్ పోదామని వచ్చాను. పైన మా పైన వెళ్ళు. గోగో. థాంక్యూ అంకుల్. హాయ్ రజనీ. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ గౌతమి? ఏ ఫారెన్ పద్ధతిలోనేగా మీకు విషయం చెప్పాను. ఇదేం మీకు కొత్త కాదే. కానీ మనం ఉన్నది భారతదేశంలో మర్చిపోతున్నాం. ఎందుకు ఇలా నాగరికతలు అంటూ, ఫారెన్ స్టైల్స్ అంటూ మీలాంటి వాళ్ళు ఇలా మారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే మన భారతదేశానికి ఓ పవిత్రమైన స్థానం ఉంది. ఎందుకో తెలుసా? మన సంస్కృతికి ఓ గౌరవం ఉంది, మన సంప్రదాయాలకు ఓ మర్యాద ఉంది, మన ఆచారాలకు ఔన్నత్యం ఉంది. అటువంటి ఇండియాలో మనం పుట్టినందుకు గర్వపడాల్సింది పోయి మనమే విదేశీ వ్యామోహాలకు లొంగిపోయి జీవితాలను పెడదారులో పడవేసుకుంటుంటే నాకు చాలా బాధ కలుగుతోంది గౌతమి. రజనీ, 2 శరీరాల కలయికే ఫ్యాషన్ అనుకుంటే ఇక పెళ్లికి అర్థమే ఉంది గౌతమి. వావ్, ఎంత ఎదిగిపోయావు రజనీ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అంకుల్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిపోతున్నావా? కాఫీ కూడా తాగకుండా? మరోసారి వచ్చినప్పుడు తాగుతాను అంకుల్. బాయ్. అదేమిట్రా అమ్మాయిలా వెళ్ళిపోతుంది? ఏం లేదు డాడీ, హద్దులు మీరడం మన సంప్రదాయానికి మంచిది కాదు అని చెప్పాను, అంతే. వెల్ సెడ్ మై సన్. చుట్టం చూపుగా ఫారిన్కి వెళ్ళి పెళ్ళాలని జడ్జ్ చేసుకొచ్చే కుర్రకారుండే ఈ కాలంలో నీలాంటి అభ్యుదయ భావాలు గల కొడుకున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను బాబు. కీప్ ఇట్ అప్. రజనీ, ఏంటండి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. లాస్ట్ మంత్ హైదరాబాద్ లో 1000 acres ఎస్టేట్ కొన్నాను. నీ పేరు మీదే కొన్నాను. కానీ దాని నిండా ఒట్టి రాళ్లే. దాన్ని పచ్చటి టీకూడ్ ఎస్టేట్ గా మార్చాలి. దాని డెవలప్మెంట్ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా డాడీ. ఎప్పుడు బయలుదేరమంటారు? ఒక 2-3 రోజుల్లో బయలుదేరు. తెల్లతోలు బాబు, ఇంతసేపు గారడీ చూసిన చాలదా? డబ్బులు ఇచ్చి బుద్ధిగా వెళ్ళు. వెల్కమ్ టు రజనీ హిల్స్ ఎస్టేట్ సార్. థ్యాంక్ యూ. మీరు మేనేజర్ రఘురామ్ గారా? ఎస్ సార్. నా పేరు గోవిందం సార్. ఒరే గోవిందా, వెళ్ళి అయ్యగారు సామాన్ తీసుకురా. రైట్ సార్, ప్లీజ్ కమ్.
ఇది ఆఫీస్ రూమ్, ఓ ఐ సీ, వెరీ నైస్, పైన బెడ్రూమ్ ఉంది. గుడ్. సార్, రాత్రి డిన్నర్ కి కాంటినెంటల్ చైనీస్ స్పెషల్ డిష్ అరేంజ్ చేయమంటారా? నో నో రఘురామ్ గారు, ఐ డోంట్ లైక్ సచ్ ఫుడ్. చక్కటి మన భారతీయ భోజనం వండించండి. రఘురామ్ గారు, ఎస్టేట్ ఫుల్ డీటెయిల్స్ తో కనిపించండి. ఓకే ఓకే సార్. బై ద వే, ఉదయాన్నే సుప్రభాతం వింటే గానీ నిద్ర లేవను. ఆ ఏర్పాట్లు చేయించండి. అలాగే సార్. రోజు క్రమం తప్పకుండా నీకు పూజలు చేస్తున్నాను. నా పూజలు నువ్వు అందుకుంటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను ఆరాధించడం మాత్రం ఎప్పటికీ మానం తల్లి. అపరాధం అపరాధం, ఎంత మాట అన్నావు తల్లి. నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే నాకంటే ముందుగా వచ్చి ఈ నాగమ్మ తల్లికి తొలి పూజ చేస్తున్న దానివి. ఖచ్చితంగా ఈ దేవత కరుణాకటాక్షం నీకెప్పుడూ ఉంటుందమ్మా. జగజ్జనని లోకమాత నాగమ్మ తల్లి, మీరే మాకు బోపెట్టే యజమానని తెలియక కుక్కలాగా వాగాను. నన్ను క్షమించండి అయ్యగారు. ఇచ్చుడు, నువ్వేం బాధపడకు. నేను నిన్న జరిగింది ఆ క్షణంలోనే మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి పనిలోకి రా. ఓకే? నిజంగా నా మీద మీకు కోపం లేదు కదా బాబు గారు? నో.